ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ వెనకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. మిమ్మల్ని బలవంతంగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ప్రతి ఆనందం తర్వాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాని మరొకటి అనుసరిస్తాయి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యం అంటే ఇదే. సత్యాన్ని త్రికణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాం. లేవండి, మేల్కొనండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి. హృదయానికి మెదడుకు సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్ని అనుసరించు. కార్యశక్తి కంటే కష్టాన్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకి ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండి మహత్తర కార్యాలు సాధించబడతాయి. ఈ జీవితం క్షణికం. ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూనాళ్ళ ముచ్చట్లే. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలిన వాళ్ళు బ్రతికున్న చచ్చినట్టే లెక్క. వికాసమే జీవితం, సంకుచితమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. ప్రపంచం గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం దృఢపరచుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం. మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను. విధేయతను అలవరుచుకోవడమే మన ప్రథమ ధర్మం. నిజాన్ని 1000 మార్గాల్లో చెప్పవచ్చు. ప్రతి ఒక్కటి నిజమై ఉండాలి. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీదే. మహిళా అభ్యున్నతి, ప్రజల్లో మేలుకొలుపు ప్రధానంగా ఉండాలి. అప్పుడే దేశానికి, భారతదేశానికి ఏదైనా మంచి జరుగుతుంది. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపు విజయం తప్పకుండా వస్తుంది. క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్టు కాలేడు. అలాగే హిందువు, బుద్ధిస్టు కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.
శృంగారానికి దాసివి కాకు, అది నిన్ను మెల్లిమెల్లిగా జంతువుల్లా మారుస్తుంది. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శాన్ని నమ్మని వ్యక్తి 1,00,000 తప్పులు చేస్తాడు. నువ్వు పేదవాడివని బాధపడకు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రలే నిజమైన శక్తి. చెడు తలిచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు. ఎక్కడికి వెళ్ళినా నూతన జీవితాన్ని, మహోన్నతమైన శక్తిని అందించాలి. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ప్రతి విషయాన్ని వేలాకోలంగా చూసే చెడు వ్యాధిని తొలగించుకోవాలి. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం, ఈ 3 మనం ఎంచుకున్న రంగంలో మనని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు, కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని మనకు నచ్చేలా మలుచుకుంటాడు. చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అందరికీ మేలు చెయ్యండి, అందరినీ ప్రేమించండి, కానీ ఎవరిపైన వ్యామోహాన్ని పెంచుకోకండి. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెడుతుంది, అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది. అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన గాథల్లోకి నెట్టేస్తుంది. అనాలోచితంగా తొందరపడి ఏమి చెయ్యవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల, ఈ 3 కార్యసిద్ధికి అవశ్యకం, కానీ ప్రేమ ఈ 3 కన్నా అత్యావశ్యకం. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. మందలో ఒకడిగా ఉండకు, 100లో ఒకడిగా ఉండడానికి ప్రయత్నించు. సోదర మానవుల సేవలు శరీరాల శిథిలమై నశించేవారు ధన్యులు. కష్టాల్లోనే మనిషి యొక్క శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం